నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే ప్రధాన రహదారులు ఏటి అగ్రహారం విద్యానగర్ ఇటువంటి ప్రధాన ప్రాంతాలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఉదయం నుంచి కూడా ఇక ఎడతెరిపి లేకుండా వర్షం పడతానే ఉంది. అయితే వాయుగుండం అల్పపీడనం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు తీవ్ర వాన ఉంటుందని కూడా ఇప్పుడే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే గుంటూరులో ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి వారిని కూడా సురక్షితంగా వేరే గ్రామాలకు చేర్చాలంటూ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అయితే మనం ఏటి అగ్రహారం వద్ద ఉన్నాము. ఏటి అగ్రహారంలో పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఏదైతే ఇది గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి కూడా పూర్తిగా నీట మునిగిపోవడంతో పెద్ద ఎత్తున కూడా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అయితే ఉదయం నుంచి కూడా అనేక వాహనాలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. అయితే విద్యార్థులు కానీ స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కానీ లేదంటే ఆఫీసులకు వెళ్ళే వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు గుంటూరు నగరంలో ఒకవైపు ట్రాఫిక్ ఒకవైపు వాటర్ ఎక్కువగా ఉండడంతో తిరగటానికి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవాలి. అయితే ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీరంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతున్నట్లు కూడా విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. ఇది రాబోయే 24 గంటల్లో కూడా ఇంకా తీవ్రంగా బలపడుతుందని కూడా చెప్తా ఉన్నారు. అయితే దీని ప్రభావంతో ఇటు ఏదైతే ప్రకాశం కావచ్చు, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, గుంటూరు జిల్లాల్లో అత్యధిక పాతంగా వర్షం నమోదవుతుందన్నట్టు కూడా ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వర్షం కూడా 35 నుంచి 55 మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం అయితే నమోదవుతూ ఉంది. అయితే ఇప్పటికే నిన్న ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి అత్యధికంగా అక్కడ ఉరుములు ఎక్కువగా రావడంతో అక్కడ ఇప్పటికే 2 మహిళలు అయితే మరణించినటువంటి పరిస్థితి. పొన్నూరు నియోజకవర్గంలో కూడా పిడుగుపాటుకు 2 మహిళలు అయితే మరణించా ఉన్నారు. అయితే ఇప్పటికే జిల్లా యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తమైంది. ఎటువంటి విపత్తులు వచ్చినా కానీ ఎదుర్కొంటామని చెప్పేసి కూడా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అయితే తెలుపుతా ఉన్నారు. అయితే ఎక్కడైతే డ్రైన్లు ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే నగర కమిషనర్ పర్యటించారు. నగర కమిషనర్ పర్యటించి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించారు. అయితే 3 వంతెనలు, కంకరగుంట గేటు, ఆర్ఓబి, రింగ్ రోడ్డు, చుట్టుగుంట తదితర ప్రాంతాల్లో ఎక్కడైతే కల్వర్టులు ఉంటాయో ఆ కల్వర్టుల వద్ద కూడా ఎప్పటికప్పుడు మున్సిపల్ ఉద్యోగులు కావచ్చు, సచివాలయ ఉద్యోగులు ఉండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే పట్టణ ప్రణాళిక అధికారులు కూడా ఎక్కడ ట్రాఫిక్ ఆగిపోకుండా ఏదైతే డ్రైన్స్ పొంగిపోతూ ఉన్నాయో ఆ డ్రైన్స్ పొంగిపోయినటువంటి చోట ప్రతి ఒక్కరు అక్కడే ఉండి ఆ డ్రైన్స్ని కూడా క్లియర్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే గుంటూరు నగరంలో ప్రస్తుతం అయితే చాలా లోతట్టు ప్రాంతాలు అయితే ఉన్నాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు అనేక లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఏదైతే జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ కొద్దిసేపటి క్రితమే వారితో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమీక్ష సమావేశంలో కూడా ఎవరైతే విద్యార్థులు స్కూల్స్కి వెళ్తున్నటువంటి సమయంలో కావచ్చు, ఆఫీసులకు వెళ్ళేటువంటి సమయంలో కావచ్చు, ఎవరికి కూడా ఎటువంటి హాని కలగకూడదు కాబట్టి లోతట్టు ప్రాంతాలు ప్రతి ఒక్కటి కల్వర్ట్లు కానీ డ్రైన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలంటూ కూడా ఆదేశాలు చేశారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు నగరంలో ఏవైతే అండర్ గ్రౌండ్లు కావచ్చు, రైల్వే బ్రిడ్జీలు ఉన్నాయో అక్కడ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడ సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. అయితే లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. అయితే గుంటూరు నగరంలో మాత్రం ఎక్కడా కూడా వాటర్ నిల్వ ఉండకుండా డ్రైన్లు పొంగిపోకుండా చూసేందుకు కూడా పట్టణ ప్రణాళిక అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.